అన్న ఏం పేరే? నా పేరు రంజిత్ కుమార్ అండి. రంజిత్ కుమార్. ఎట్లుందన్న స్టేషన్ కాన్పూర్? ఓకేనా? ఏం ఓకే అన్న, దరిద్రం అయింది ఇప్పుడు మొత్తం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుండి 6 గ్యారంటీలని 420 హామీలని అలుముగాని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను దోసుకుంటాను తప్ప ఒక్కటి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో అస్సలు లేదు. అసలు ఏంది ఈ దరిద్రమైన గవర్నమెంట్ ఎప్పుడు పోతుంది, మేము ఎప్పుడు బాగుపడతాం అని చూస్తాను. రైతులు బీఆర్ఎస్ ఉంది కదా, కొట్లాడతలేడే ఎమ్మెల్యే? బీఆర్ఎస్ ఎక్కడిది? బీఆర్ఎస్ ఓట్లతో గెలిచి కాంగ్రెస్లో దునికి దొంగ నాయకుడు మమ్మలను బీఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేసిండు చాలా. మా ఓట్లతో గెలిచి ఇలా నేను ఇటు బీఆర్ఎస్ అంటలేడు, అటు కాంగ్రెస్ అంటలేడు. నేను 3 రంగుల జెండా వేసుకున్నా అంటాను ఒక్కొక్కరు. అలాంటి పరిస్థితికి దిగజారిన జాతీయ జెండాలని ఇవాళ ఏంటంటే అధికారం ఎక్కడుంటే అక్కడికి ప్రాకులాడేటట్టుగా తయారైండు నాయకులు. అట్లాంటి దుస్థితి మోపైంది. ఇవాళ రైతులు బయటికి వచ్చి మేము ఏ రోజైనా యూరియా బస్తాలు ఒక ఆటో వ్యక్తికి చెప్తే ఇంటికాడ తీసుకొచ్చి వేసిపోయేది. అలాంటిది ఇప్పుడు లైన్లు కట్టినా కూడా ఒక్క రైతుకు ఒకటే బస్తా ఇస్తుంది. అయినా కూడా అది వారానికి ఒక బస్తా అవుతాను. ఒక 10 ఎకరాల భూమి ఉంది నాకు. 10 ఎకరాలు నేను ఒక మినిమం 20 బస్తాల యూరియా కావాలి. ఎక్కడ పోవాలి? లైన్లు మా భార్య నేను లైన్లు కట్టి తెచ్చుకోనే పరిస్థితి ఏ రోజైనా ఉందా? ఈ దుస్థితి ఏ రోజు లేదు. 10 సంవత్సరాలు లేదు, అస్సలే లేదు. అంత దుస్థితి లేదు ఈ రోజు. అలాంటి పరిస్థితి మోపైంది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి రైతుకు? అంటే ఇది రైతుల రాజ్యం అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. రాజ్యం అంటుండు. రైతుకు చేసింది ఏమీ లేదు. అతను రైతుకు చేసింది ఏమీ లేదు. రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అన్నాడు. 2 లక్షల ఏదో కొంతమందికి అయిందా? 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు మీరు మీది డబ్బులు వేసుకొని నేను 2 లక్షలు నేను మాఫీ చేస్తా అని అన్నాడు. అలాంటిది 2 లక్షలు కొందరు ఆశపడి ఆ 2 లక్షల మీద 4 లక్షలు తెచ్చుకున్నారు అనుకో లోను. ఆ మీది డబ్బులు కట్టినా ఆ రుణం మాఫీ కాలేదు, ఏం లేదు. ఇక రైతు బంధు ముచ్చట రామ్ అయిపోయింది. ఇక ఎక్కడ ఏ రోజు కూడా రైతు బంధు మొన్న ఎలక్షన్లు వస్తాయని ఏదో ఒక్కసారి మొన్న వేసిండు అంతే తప్ప అతను గెలిచిన కానుండి ఒక్క రోజు కూడా మాకు రైతు బంధు రాలే. కేసీఆర్ ప్రతి టైం రబీ టైంలో ఖరీఫ్ టైంలో ముందుగా ఒక 1 మంత్ బిఫోర్లో మాకు రైతు బంధు పడేది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. దానికి ఇక రైతులను కూడా ఆశపడే ప్రసక్తి లేదు. వీడు అయ్యాడు, వీడు దుర్మార్గుడు, వీడు ఉన్న రోజులకి ఇంతే మా పరిస్థితి దుస్థితి అనుకుంటాను మేమైతే. 10,000 ఇస్తారు, నేను 15,000 ఇస్తున్నా అని చెప్పిండు. రైతు భరోసా చేసిన అన్నాడు. వీళ్ళు రైతులకు కాదు పంటకు కూడా బీమా ఇస్తా అని చెప్పిండు కదా. సారీ ఎక్కడ ఏదైతే అతను చెప్పిన హామీలు నేను చెప్తున్నా కదా, అధిగమించి అసలు దాని అరచేతుల వైకుంఠం చూపెట్టినట్టుగా చూపెట్టిన అంతే తప్ప ప్రజలు మోసపోయిన భ్రమపడరు. ఏంటంటే సరే 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చెయ్యండి, ఇంకొకటి నేను ఎక్కువ చెప్పిండుగా మేమన్నా ఆశపడి మేము చేస్తే వస్తాయేమో అని మహిళలకు 2,500 ఇస్తాం గృహిణీలకు అన్నాడు. అలాంటిది లేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మితో పాటు నేను తులం బంగారం ఇస్తా అన్నాడు, అది లేదు. ఇట్లా ఆడపిల్లలకు కాలేజీ పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. ఇలాంటి మభ్యపెట్ట వరకు కొంతమంది ఆశపడి ఓట్లు వేయడం జరిగింది. ఓట్లు వేసి గెలిచినాక గద్దె మీద కూర్చున్నాక వేసి తన్నితే ఎక్కువ పడ్డారు ప్రజలు. అంటే ఇప్పటికి కూడా ఇంకా 10 సంవత్సరాల దాకా నన్నే గెలిపిస్తారు ప్రజలు, నేను వచ్చిన తర్వాతనే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ బతుకమ్మకు సంబంధించి కూడా ఆయన ఏదో మసిగుడ్డలు ఇచ్చిండు కానీ నేను పట్టు చీరలు ఇస్తున్నా 1,500 అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏదండి ఇంతవరకు అయితే విలేజ్లకు చీరలు అయితే రాలేదు. మరి అతను ఎవరికి ఇస్తాడో ఎక్కువ మనకు తెలియదు కానీ ఇంకా రాలే, చీరలు రాలే, పంచలేదు, చేయలేదు. మరి ఎవరికి ఇస్తాడో మనకైతే తెలియదు. మరి వాళ్ళ కాంగ్రెస్ అయిందా బతుకమ్మ? స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎంగిలిపూల బతుకమ్మ అయిపోయింది. ఇంకో సోమవారం మండే రోజు సద్దుల బతుకమ్మ. ఇంకేముంది 3 రోజులు ఉంది. ఇంకెప్పుడు ఇస్తాడండి? బతుకమ్మ అయిపోయాక ఇస్తాడా? పట్టు చీరలు కాదు, అసలు ఏమీ రాలేదు. విలేజ్లకు రాలేదు, పంచలేదు. ఎక్కడ నుండి వస్తాయండి? ఈసారి కూడా చీరలు లేదు, గాయబే. మిగతాము ఒకటి విలేజ్లో అంటే సరే, విలేజ్లలో సర్పంచ్ ఉంటే సార్థక పథకాలు ఉంటాయి ఎవరైనా చెప్పుకోవడానికి, విలేజ్ డెవలప్మెంట్ కొరకు ఉంటాయి. మా విలేజ్ వ్యవస్థ ఎక్కడి వ్యవస్థ అక్కడనే ఉంది. ఎందుకంటే ఆడ ఫండ్స్ లేదు, ఫండ్స్ వేయడు. ఈడ వాళ్ళను ఇప్పుడు సర్పంచ్ అంటే మీద బాధ్యత తీసుకొని చేస్తాడు. ఒక ఆఫీసర్ చేస్తాడా? సాలరీ నెలకు సాలరీ రాగానే తీసుకున్న ఆఫీసర్ చేస్తాడా? ఎక్కడి వ్యవస్థ, వీధి లైట్లు లేవు, పారిశుద్ధ్యం లేదు, ఎక్కడి వ్యవస్థ అక్కడనే కుంటుపడిపోయింది. ఇప్పుడు వేయలేదా? దసరా పండగకి లైట్లు వేస్తారు, ఏది లేదు. ఇప్పుడు మీరు నైట్ వస్తే అది అవుపడుతుంది, మొత్తం చిమ్మని చీకటి ఉంటుంది. మెయింటైన్ చేసేటోళ్ళు లేరు, అసలు ఏది ఎలాంటిది లేదు. గ్రామ పంచాయతీ నిధులు వాళ్ళు లైట్లు ఏం చేస్తారా? గ్రామ పంచాయతీలో నిధులు ఉన్నప్పుడు, గ్రామ పంచాయతీ సర్పంచ్ అది వ్యవస్థ ఉన్నప్పుడు మనకు నిధులు వస్తాయి. ఆ నిధుల ప్రకారం లైట్లు వేసుడా, రోడ్లు బాగా చేసుడా, బతుకమ్మకు డెవలప్మెంట్గా ఏదో చేస్తారు. నీకు అసలే విలేజ్లకు నువ్వు రూపాయి అయినప్పుడు బతుకమ్మ పండుగ ఎలా జరుపుకుంటారు వాళ్ళు? అంత ఘోరం ఉన్నది పల్లెలలో.
మేము రాగానే ఏమైందంటే ఇప్పుడు పెండింగ్ బిల్లులు ఇప్పుడు నేను ఒక 40 lakhsతో స్కూల్ బిల్డింగ్ కట్టిన అది ఇంతవరకు 2 years అంది బిల్లు పెండింగ్గా ఉంది కానీ ఇంతవరకు ఇవ్వాలి మేము సర్పంచ్ అన్న మీరు నేను ఉప సర్పంచ్ నేను విద్యాశాఖ కమిషనర్ దగ్గర పోయి ధర్నా చేసినాం సెక్రటరీలో సీఎం ఛాంబర్లకు పోతే మన అరెస్ట్ చేసి చెంచల్ కూడా జైలుకు పంపిన 4 రోజులు అలాంటి పరిస్థితి ఉంది కానీ తప్ప బిల్లులేసి వీళ్ళని ఆదుకుంటామనే మేము అది పెద్ద బడా కాంట్రాక్టర్లం అయితే కాదు మామూలు పేద చిన్న ఏదో వర్క్ చేస్తే 10 రూపాయలు మిగులుతాయి అనే ఆశతో చేసినాం తప్ప వర్క్ అదైనా విలేజ్లో చేస్తే రేపు మన పిల్లలే చదువుకుంటారు కదా రేపు ఏమైనా పొజిషన్ సరే బాగుంటుంది కదా మన విలేజ్లో అని చేయడం జరిగింది అలాంటి డబ్బులు కూడా వేస్తలేడు ఏం చేస్తామండి ఇక అలాంటి దుస్థితి ఈ గవర్నమెంట్ది ఓవరాల్గా మీ ఎమ్మెల్యేకి ఏం చెప్పాలనుకుంటున్నాను మా ఎమ్మెల్యేకు మా బీఆర్ఎస్ ఓట్లతో గెలిచిన నాయకుడు మేము కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి తిరిగి మా పని పాటలు అంటే వ్యవసాయం కూడా వదులుకొని మేము అతని ఓట్లు శ్రేయంస్కృతి అది మా నాయకుడు కదా అనేతోని గెలిపించుకున్నాం గెలిపించుకున్నాక ఇవ్వాలి ఆ పట్టుదలతో గెలిపించినాక అతను పక్కదావ బట్టి కాంగ్రెస్లో పోయిండు నేను ఒకటే మాట చెప్తున్నా మా ఎమ్మెల్యే గారికి ఆయనకు ఏమైనా చీము నెత్తురు సిగ్గు చిరం ఉండేది ఉంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అతను కాంగ్రెస్ పార్టీ నికాసైన కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి రమ్మనండి అలాంటి ఒకవేళ మా విలేజ్కి అలాంటి ఒకవేళ వచ్చేది ఉన్నా మేము మొత్తం బహిష్కరించి బైకాట్ చేసి ఇలా దిగుతాం పక్కా ముచ్చట అంత మించి అయితే రానియం ఊళ్ళో అడుగు పెట్టని ఎమ్మెల్యేను పక్కా ముచ్చట టీడీపీలు ఉన్నప్పుడు గో బ్యాక్ అని ఊళ్ళోకి వస్తే యువకులు అందరం కలిసి గో బ్యాక్ అని తెలంగాణ సెగ చూపెట్టిన మీదికొండ గ్రామస్తులు అని అప్పుడు స్క్రోలింగ్ న్యూస్లో వచ్చింది అప్పుడు గో బ్యాక్ అంటే పోలీసు వాళ్ళు నన్ను తీసుకుపోయి అక్కడ సైడ్కి తీసుకుపోయి కొట్టడానికి ప్రయత్నం చేశారు అదే శ్రీహరి హయాంలోనే ఆ టీడీపీలు ఉన్నాడు అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం జై తెలంగాణకు పని చేయి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారి జై తెలంగాణ అని అన్నందుకే నన్ను తీసుకుపోయి కొట్టడానికి ప్లాన్ వేసాడు పోలీసులే అన్న ఇప్పుడు వెనకటి రోజులు తెస్తా అని చెప్పిండు కదా మళ్ళీ అవే రోజులు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు తీసుకుపోవడు కొట్టుడు అవే వారం చెప్పులు లైన్లలో ఉండడు అంత యూరియా లైన్ కట్టుడు ఇప్పుడు 500 గ్యాస్ అన్నవి ఏది గ్యాస్ 500 ఏది నీ కళ్యాణ లక్ష్మిలా తులం బంగారం ఏది నీ పింఛన్ ఏది నువ్వు కనీసానికి ఆడబిడ్డలకు స్కూటీలు అన్నావు ఆ స్కూటీలు ఏవి నువ్వు రైతు బీమా ఏది రైతు బంధు ఏది నువ్వు ఏది చేసినావు ఒక్క హామీ చేపెట్టి నువ్వు చేసినావు 360 హామీలు ఇచ్చినావు అలా ఒక్కటి నువ్వు నెరవేర్చింది ఏది చెప్పు ఒక ఫ్రీ బస్ అని అంటే అది ఎవరికి రైతులకు ఉపయోగపడుతుందా గ్రామస్తులకు ఉపయోగపడుతుందా ఒక కనీసానికి మహిళలు వాళ్ళు తన్నుకోవడానికే సరిపోతుందా ఫ్రీ బస్సు మన గ్రామాలలో ఉన్న మహిళలకు ఎవరికి ఉపయోగపడతలేదు